ఇదేం చెట్టు అనుకుంటున్నారండి? అల్లం చెట్టు అండి. ఆల్మోస్ట్ 3 ఫీట్ వరకు పెరిగింది. దీంట్లో ఎంత అల్లం ఉందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీరు? ఎక్స్‌పెక్ట్ చేస్తే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి. ఒక లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఈ అల్లం చెట్టుని హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. దీన్ని ఎలా హార్వెస్ట్ చేస్తున్నానో చూద్దాం. ఎంత అల్లం వచ్చిందో కూడా చూద్దాము. చివరి వరకు వీడియోని చూడండి. ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేయడానికి ఒక పట్ట తీసుకొచ్చి ఆ పట్ట మీద ఈ మట్టంతా వేద్దాము. ఆకులు పెద్ద పెద్ద ఆకులండి. ఎంత పెద్ద ఆకులు వచ్చాయో చూడండి. ఈ ఆకులు ఆల్మోస్ట్ ఒక మోరడు పొడవునుంటాయి ఈ ఆకులు. చెట్టు మాత్రం ఒక 3 ఫీట్ 3 అడుగుల వరకు ఉంది. చాలా స్ట్రాంగ్‌గా పెరిగింది. ఎంత అల్లం ఉంటుందో చూద్దామని చెప్పి కనీసం అర కేజీ అల్లమైనా రాకపోదా, లేకపోతే పావు కేజీ అల్లమైనా రాకపోదని నేను హార్వెస్ట్ చేయడానికి చూశాను. ఒక పట్ట తీసుకొని పట్ట మీద ఈ మట్టంతా వేస్తానిప్పుడు. ఇది నార్మల్‌గా పీకితే రావట్లేదు. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఈ బండకేసి బాగా బాదాను దీన్ని. ఈ డబ్బాని బాదితే అప్పటికి అల్లం ఈ గట్టిగా చానా 6 నెలల నుంచి పెంచుతున్నాను ఈ చెట్టుని నేను. 6 నెలల నుంచి చాలా స్ట్రాంగ్‌గా అయిపోయింది ఈ డబ్బాలోనే ఇది. దీనికి ఎరువులు, నీళ్లు అన్నీ వేసేదాన్ని. చూడండి ఎంత స్ట్రాంగ్‌గా పెరిగిందో. చివర్లో మీరు దీంట్లో వచ్చిన అల్లం చూస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఈ డబ్బా కూడా బాధపడిపోయింది. దీన్ని బండకేసి బాగా బాదాను. డబ్బా కూడా అంతా సొట్టపడిపోయింది. డబ్బా కూడా బోరుమంటుంది. అయినా గానీ ఎల్లం రాట్లేదు. చూడండి చిన్న చిన్న కణుపుల్లాగా ఉన్నాయి కదా! ఇదంతా అల్లమే అనుకుంటే ఇంకొంచెం రెట్టింపు సంతోషంతోటి ఇది ఈ డబ్బాని బండకేసి బాదుతున్నాను. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎంతసేపు ట్రై చేసినా రాలేదు. ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాల పైనే ఈ డబ్బాని ఇలా కొట్టి, కొట్టి, కొట్టి అల్లాన్ని బయటికి తీశాను. చూడండి. చాలా స్ట్రాంగ్‌గా ఉంది కదా! అల్లం ఎంత ఉంటుందో అనుకుంటూనే ట్రై చేశాను. చేసినంత సేపు సంతోషంతోటి బాగా ఓ 10 నిమిషాలు బాదిన తర్వాత మొత్తం మీద ఈ చెట్టు బయటకొచ్చింది డబ్బాలో నుంచి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి. ఇదిగో ఈ వేర్లు మాత్రం అర మీటర్ పెరిగాయి. అయినా గానీ ఈ అల్లం ఒక్క ఇంచు కూడా రాలేదండి. ఈ చిన్న చిన్న కణుపులుగుండేవి కూడా మళ్ళీ ఇలాగే చెట్టు పెరిగేదానికి వస్తున్నట్టున్నాయి. ఇది చూసిన తర్వాత నాకు నవ్వాలో, ఎడవాలో అర్థం కాలేదు. మీకేమనిపిస్తుంది? ఇప్పుడు మళ్ళీ మనం ఎందుకు వదిలిపెడతాం? మళ్ళీ చెట్టుని డబ్బాలో పెట్టి ఈ మట్టంతా పోసి మళ్ళీ కాస్త ఎరువేసి మళ్ళీ నాటానండి. ఈసారైనా అల్లం వస్తుందో లేదో చూద్దాం.